హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వెజిటేబుల్ బిర్యానీని 5 నిమిషాల్లో టేస్టీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. కూర వండాలని, రసం పెట్టాలని ఈ అవసరం ఏమీ లేకుండానే. ఎక్కువగా మనము బాస్మతి రైస్ తోటి బిర్యానీలు చేస్తూ ఉంటాము. అలా కాకుండా నార్మల్ రైస్ తోటి సింపుల్గా టేస్టీగా ఈ వెజ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా నార్మల్ రైస్ని ఒక కప్పు కొలతతోటి అయితే తీసుకోవాలి. కప్పు కానీ గ్లాసు కానీ. ఎందుకంటే మనము ఈ బిర్యానీ రైస్ ఉడికించేటప్పుడు కొలతల ప్రకారం వాటర్ వేస్తాం కనుక అందుకు గాను ఇలా నేను చిన్న కప్పుతోటి కప్పుడు రైస్ తీసుకున్నాను. అది కూడా నార్మల్ రైస్. నేను ఎక్కువగా ఇంట్లో అయితే నార్మల్ రైస్ని వాడుతూ ఉంటానండి. యూట్యూబ్ కోసం అయితే ఎప్పుడో బాస్మతి రైస్ని తీసుకొస్తాను, కానీ జనరల్గా అయితే నాకు బాస్మతి రైస్ కూడా అంతగా నచ్చదు. ఎందుకో స్వీట్నెస్ అనిపిస్తుంది, టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చక్కగా వాష్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను క్యారెట్లు ఇలా బంగాళదుంపలని తీసుకుంటున్నాను. ఆల్రెడీ ముందుగానే మిల్ మేకర్లో ఒకసారి వాష్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను అనమాట. క్యారెట్లు బాగుంటే డైరెక్ట్గానే పీల్ చేసేసుకోవచ్చు. అలానే బంగాళదుంపలు ముందుగానే కట్ చేసి వాటర్లో వేసుకోండి. డాగీల్లాగా అదే కలర్ షేడ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. బయట అలానే వదిలేసినట్లయితే కలర్ కొంచెం చేంజ్ అవుతాయి బంగాళదుంపలు, మనందరికీ తెలిసిన విషయమే. క్యారెట్ ఇలా నేను డైరెక్ట్గా స్కిన్ తోటే వాడుతూ ఉంటాను. ఒకసారి సాల్ట్ వాటర్లో వేసేసి తీసి డైరెక్ట్గా తినాలి అనుకుంటే తినేయవచ్చు, లేదంటే చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి ఉంచుకోవచ్చు. అలానే పచ్చి బఠానీ కూడా తీసి ఉంచుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇందులోని నెయ్యి కూడా వేసుకోవచ్చండి. మసాలా దినుసులు ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు చెక్క, లవంగ, జీరా ఇవన్నీ కూడా తాలింపులోనే వేసుకోండి. ఎక్కువ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు పౌడర్ లాగా ఎండింగ్లోనే వేసుకోవాలి. నేను పౌడర్ లాగా వేస్తాను అనమాట. ఇలా ఆయిల్ వేసుకొని చక్కగా పచ్చిమిరపకాయలు అలానే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్, బంగాళదుంపలు ఫస్ట్ ఫ్రై చేస్తున్నాను. మీ దగ్గర ఉన్నట్లయితే బీన్స్ కూడా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఫ్రై చేసేటప్పుడు హార్డ్గా ఉన్న వెజిటేబుల్ని ఫస్ట్గానే ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. గ్రీన్ పీస్ ఎర్లీగా ఉడికితే కనుక నేను ఎండింగ్లో వేస్తున్నాను. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాబెచ్చాగా దంచుకొని వేసుకుంటున్నాను. మీరు బీట్రూట్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఎందుకో బీట్రూట్ కొంచెం స్వీట్గా అనిపిస్తుంది. అలానే బిర్యానీ కూడా కొంచెం డిఫరెంట్ కలర్ వచ్చేస్తుంది అనమాట. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి ఫ్రై చేసుకొని లాస్ట్లో మిల్ మేకర్లు వేస్తున్నాను. నాకు ఇవి చాలా ఇష్టము బిర్యానీల్లోని. సాధారణంగా సండే వచ్చేసరికి చాలామంది చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ ఇలా వండుకుంటూ ఉంటారు కదా. మేమైతే నార్మల్గా ఇవే వండుకుంటాం అన్నమాట. సాంబార్ కానీ లేదంటే ఇలా వెజిటేబుల్ బిర్యానీలా కానీ కిచిడి కానీ ఇలా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాము. మా ఇంట్లో ఎక్కువగా ఈ రసాలు పెట్టి కర్రీస్ పెట్టడం కన్నా ఇలా సింపుల్గా వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకొని బిర్యానీ చేసుకొని తినడం చాలా ఇష్టం అనమాట. ఈజీగా కూడా అయిపోతుంది. తర్వాత అంటే ఇవన్నీ దగ్గరికి మగ్గిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా మసాలా పౌడరు, బిర్యానీ మసాలా అయినా పర్లేదు, నార్మల్ మసాలా అయినా పర్వాలేదు. అలానే చిటికెడు సాల్ట్, కొంచెం పెరుగు వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు సిమ్లోనే అలా వదిలేయండి. కానీ పెరుగు వేసేటప్పుడు గమనించుకోవాలి, పెరుగు కమ్మగా ఉండాలి, అంటే ఫ్రెష్ పెరుగు ఉండాలి. పుల్ల పుల్లగా ఉన్నట్లయితే కొంచెం టేస్ట్ డిఫరెంట్ వస్తుందన్నమాట ఈ వెజ్ బిర్యానీ. ఇలా కమ్మటి పెరుగు 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. నేను తీసుకునే రైస్ ఒక 200 గ్రాముల రైస్ ఉంటుందండి. అలా మీరు ఎక్కువ రైస్ తీసుకున్నట్లయితే ఎక్కువ క్వాంటిటీలో పెరుగు వేసుకోవాలి. అలానే మనము ఈ వెజిటేబుల్స్ ఫ్రై చేసేటప్పుడు మరొక సైడు వాటర్ పెట్టుకోవాలండి. నేను 1 కప్పు రైస్కి 2 కప్పులన్నర వాటర్ చొప్పున వేసి మరిగించి ఉంచుకున్నాను అనమాట. మీరు బాస్మతి రైస్తో చేస్తున్నట్లయితే అది బయట కుక్కర్లో కాకుండా బయట కడాయిలో కానీ నార్మల్గా చేస్తున్నట్లయితే కప్పుకి 2 కప్పుల చొప్పున బాస్మతి రైస్కి వేసుకోవాలి. నార్మల్ రైస్ అయితే కొంచెం హార్డ్గా ఉంటుంది, ఉడకడానికి టైం పడుతుంది కనుక 1/2 కప్పు ఎక్స్ట్రా వాటర్ వేసుకుంటే బాగుంటుంది. ఇదే ప్రాసెస్ కుక్కర్లో అయితే ఒక 1/2 గ్లాస్ వాటర్ తగ్గించి వేసుకోవాలి. ఇలా నేను ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో అదే కప్పుతోటి 2 కప్పులన్నర వాటర్ వేసుకున్నాను. వేసుకొని మంచిగా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదండి రైస్, ఆ రైస్లో నుంచి వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఆ రైస్ని కూడా వేసేసుకోవాలి. మనము ఎప్పుడైనా లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయాలి అనుకుంటే వన్ సైడ్ ఇలా తాలింపు ఫ్రై చేసుకుంటూ మరొక సైడు వాటర్ పెట్టేసుకుంటే ఈజీగా, అంటే మనం ఉప్మా చేసినంత ఈజీగా వెజిటేబుల్ బిర్యానీని చేసేసుకోవచ్చు.
బియ్యాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీ టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్‌ని అలానే మసాలా ఫ్లేవర్ చెక్ చేసుకోవాలి. ఈ టైంలో చెక్ చేసుకుంటేనే బాగుంటుంది. ఎసరులో కాకుండా రైస్ వేసిన తర్వాత చెక్ చేసుకొని సరిపోలేని ఎడల చిటికెడంత మసాలా పౌడరు మరి కాస్త ఉప్పుని వేసుకుంటే బాగుంటుంది. అలానే ఎండింగ్ టైంలో మీకు ఇష్టం ఉన్నట్లయితే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. పొడి పొడిగా బాగుంటుంది. ఇలా మూత పెట్టేసి 5 నిమిషాలు సిమ్‌లోనే అలా వదిలేయండి. పదే పదే మిక్స్ చేయకుండా. కానీ నేను ఎసరు మరిగేటప్పుడు కొత్తిమీర, పుదీనా వేసానండి. నేనైతే చెప్పడం మర్చిపోయాననమాట. మీరు చూసినట్లయితే తెలుస్తుంది. ఎండింగ్‌లో కూడా మీకు ఇష్టం ఉన్నట్లయితే కొత్తిమీర, పుదీనా మరి కాస్త కూడా వేసుకోవచ్చు. నేను ఎక్కువగా తాలింపులో ఫ్రై చేయననమాట. ఎందుకో ఫ్లేవర్ అంతా పోయినట్టు అనిపిస్తుంది. ఎక్కువగా మగ్గించను కూడా కొత్తిమీర అయినా, పుదీనా అయినా, కరివేపాకైనా సరే. ఇలా చక్కగా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మరొక 5-10 నిమిషాల పాటు అలానే వదిలేయండి. అప్పుడు రైసు బాగా ఈ ఫ్లేవర్స్ అన్నీ పీల్చుకొని మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. వేడిగా ఉండేటప్పుడే పదే పదే మీరు గరిటె పెట్టి మిక్స్ చేసినట్లయితే రైస్ బ్రేక్ అయినట్టు వచ్చేస్తుంది. టేస్ట్ కూడా ఉండదు. ఇలా చక్కగా మరొక 10 నిమిషాల పాటు అలానే వదిలేసుకున్న తర్వాత మనం లంచ్ బాక్స్‌లోకి సర్వ్ చేసుకోవడమే. మేమైతే సింపుల్‌గా ఇలానే తినేస్తామండి. పెరుగు వేసుకుంటే పెరుగన్నం తిన్నట్టు ఉంటుంది. కర్రీ వేసుకుంటే కర్రీ రైస్ తిన్నట్టు ఉంటుంది. కానీ ఇలానే సింపుల్‌గా తింటే దీని ఫ్లేవర్ బాగా తెలుస్తుందనమాట. ఒక్కొక్కరి ఇష్టం ఒక్కోలాగా ఉంటుంది. మీకు ఇష్టం ఉన్నట్లయితే పైనుంచి లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. మేమైతే ఇంట్లో ఎక్కువగా ఈజీగా తయారు చేసేసుకునే వెజ్ బిర్యానీ అయితే ఇలానే చేసుకుంటాము. ఎన్నిసార్లు చేసినా సరే బోర్ కొట్టదు ఇంట్లో వాళ్ళందరికీ. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంకటీ ఎస్ఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఇలాంటి వెజ్ బిర్యానీ మీరు ఎలా తయారు చేస్తారనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటీ ఎస్ఎం.